పేరు రవికాంత్, పేటమాదరం విలేజ్, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. గతంలో 2022లో ఒక మట్టి రోడ్డు ఉండేది. దాన్ని కబ్జా చేసి దానికి ఆనుకునే ఒక మసీదు ఉండేది. మసీదును కొంత స్థలాన్ని ఆయన మట్టి రోడ్డును పూర్తిగా కబ్జా చేస్తూ అంజయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అప్పుడు గ్రామస్తులైన మేము అండ్ సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కలిసి పంచాయతీ కార్యదర్శి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు పంచాయతీ కార్యదర్శి పరిశీలన చేసి అంజయ్ అనే వ్యక్తికి పంచాయతీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చే క్రమంలో అంజయ్ అనే వ్యక్తి ఫోటో తీస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి కొట్టడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత మేము ఎంపీడీఓ గారికి అండ్ డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును వాళ్ళు పరిశీలించి గ్రామంకి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వారు డిపిఓ గారు అండ్ ఎంపీడీఓ గారు డిమాలిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. డిమాలిషన్ లెటర్ ఇచ్చిన తర్వాత వారు 3 పిల్లర్స్, అంటే ఇప్పుడు వెనకాల కబ్జా చేసింది ఒక 6 పిల్లర్స్ కబ్జా చేసినారు అనుకున్నాము. దానిలో నుంచి 3 పిల్లర్స్ మాత్రమే తీసివేయాలని ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు వీళ్ళందరూ వచ్చేసి పంచాయతీ నిర్వహించి 3 పిల్లర్స్ తీసేస్తే రోడ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. దాంతో డిమాలిషన్ చేయలేకపోయారు. దాని తర్వాత తను ఇప్పుడు 2025లో అరౌండ్గా అంటే డిసెంబర్ ఎండింగ్లో పంచాయతీ కార్యదర్శి చేత పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కార్యదర్శి గారు పర్మిషన్ ఇవ్వడంతో అతను మళ్ళీ ఇంటి పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో మేము గ్రామస్తులందరం మళ్ళీ ఎంపీఓ గారికి అండ్ డిపిఓ గారికి అండ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడంటే ఈ ఫిర్యాదు అరౌండ్గా జనవరి 23 నాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 6 తారీఖు నాడు ఎఫ్డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ మధ్యలో ఒక అరౌండ్గా ఫిర్యాదు ఇచ్చిన 1 వీక్ తర్వాత మేము మళ్ళీ డిపిఓ గారిని కలవడం జరిగింది. దానిపై ఆమె స్పందిస్తూ మేము ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాము, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు లీవ్లో ఉన్నారు కాబట్టి మేము ఎంక్వైరీ చేయలేకపోతున్నామని అప్పుడు చెప్పారు. అరౌండ్గా ఫిబ్రవరి 5th or 6th ఆ డేట్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. దాని తర్వాత మేము మళ్ళీ ఈ మంత్లో మార్చ్ 10th కలెక్టర్ గారికి ఎక్కడ అతను ఇల్లు కట్టడం ప్రారంభించిండు ఆల్రెడీ, అంటే బేస్మెంట్ లెవెల్లో జరుగుతుంది ఇంటి పని. అప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేసి వినతి పత్రం ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారి ఇక్కడే మేము ఒక 50 మంది 60 మందితోనే ధర్నా నిర్వహించడం జరిగింది. డిపిఓ గారికి 10 తారీఖు నాడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ పంచాయతీ సెక్రటరీ గారు లీవ్లో ఉన్నారమ్మా, మేము వచ్చిన తర్వాత ఆమె దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మేము ఎంక్వైరీకి వస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే మేము పనులు ఆపివేసి దాని తర్వాతనే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడంతో మేము ధర్నా ఆపివేసేసి వెనుదిరిగాము. ఈ క్రమంలో మాపై రాళ్ల దాడులు, ఇంటికి అంటే పంచాయతీకి పిలిచిన వారిపై రాళ్ల దాడులు కొట్టడం జరుగుతాయి. ఆ వీడియో ఫుటేజ్ గిట్ట మీకు క్యూనెస్ ద్వారా పంపిస్తానండి. ఇటు విషయంపై అందరిపై తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 3 months, అక్కడ ఒక 3 years, ఆల్మోస్ట్ 3 years అబోవ్ అయిపోతుంది. దీనిపై ఎలాంటి స్పందన అనేది లేదు. ఎందుకు అంటే అధికారుల ఒత్తిడా లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడా మాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే 3 years నుంచి ఇది ఇలాగే కొనసాగుతుంది ఈ ఇష్యూ. దీనిపై వెంటనే స్పందించి వారికి అంటే న్యాయం గ్రామ ప్రజల వైపు రావాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. అయితే ధర్నా చేస్తే మీకు హామీ ఇచ్చినారు కదా, మళ్ళీ అది ఇంప్లిమెంట్ అయ్యిందా? అయితే ధర్నా చేసినప్పుడు డిపిఓ గారు ఏం చెప్పారంటే పని ఆపివేసిన తర్వాత మేము ఎంక్వైరీకి వస్తాము 1 వీక్లో అని చెప్పేసి అన్నారు. అయితే 1 వీక్ అంటే నేను 10th నాడు ఇచ్చాను, ఇప్పటివరకే రాలేదు. మేము ఒకసారి మళ్ళీ ఈరోజు ఫర్దర్గా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మరి డిపిఓ గారిని కలిస్తే తను లేరు, డిఎల్పిఓ గారిని కలిస్తే మా దగ్గరికి రిపోర్ట్ వచ్చిందమ్మా, ఒక 1 వీక్ అవుతుంది, నేను దాన్ని వెరిఫై చేసేసి నెక్స్ట్ వీక్లో వస్తామని చెప్తున్నారు. దీనిపై మేము ఒకటి కోరేది ఏంటంటే ఈ ఎంక్వైరీలో భాగంగా గ్రామస్తులందరినీ, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు మొన్న వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత మీకే కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు కత్తులతో మాపై దాడికి ప్రయత్నించడం జరిగింది. కాళ్ళకు ఇటంగా తలకు గాయాలు కూడా అయినాయి కొంతమందికి. ఈ గ్రామస్తులు ఎవరెవరైతే దీనిపై ముఖ్యంగా సంతకాలు చేసిన వారికి బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళందరినీ దీని ఫోటోలు తీసుకొని వాళ్ళందరికీ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. దీనిపై స్పందించాల్సిందిగా పోలీసు శాఖను కోరుతున్నాము. పోలీసు గారికి మేము గొడవ జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. ఆ గొడవ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడంతో వారు
చర్యలు మాపై తీసుకున్నారు తప్ప వాళ్ళపై చర్యలు తీసుకోలేరు. ఈ గొడవ వీడియో ఫుటేజ్ గిటంగా ఎస్ఐ గారికి పంపించాము. దానిపై ఫస్ట్ గొడవ మీరే చేశారు, అందుకే మీపై కంప్లైంట్ చేశాము, తర్వాత వాళ్ళు గొడవనే చేయలేదంట అని చెప్పేసి అన్నారు. మేము వీడియో ఫుటేజ్ చేస్తే తను ఎలాంటి స్పందన రాలేదు. డిఎస్పీ గారిని గిటం కలిసాము. అయితే ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్? పరిగి పోలీస్ స్టేషన్లో పరిగి పోలీస్ స్టేషన్ గారిని మేము సంప్రదించాము. అక్కడ మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని వారు దానిపై కేసు నమోదైతే చేయలేదు. దీనిపై ఆ వీడియో ఫుటేజ్ చూసైనా ఇకనైనా దానిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అక్కడ విధంగా వాళ్ళు కొంతమంది గ్రామస్తులు అయితే గారు బయట వాళ్ళు వచ్చారు. అక్కడ విధంగా ఆ గొడవ మేము వీడియో ఫుటేజ్ చూపిస్తాను. పారలతో గడ్డపారలతో కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ని చూసి దానిపై వ్యక్తులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే కొంతమంది కాల్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గొడవ జరగడానికి ముందు కొంతమంది కాల్స్ చేశారు. మాకు కాల్స్ చేసేసి బెదిరింపు కాల్స్, అంటే ఇప్పుడు మేము డిఫరెంట్ క్యారెక్టర్ ఆఫ్ అంటే అసోసియేషన్ చేశారని చెప్పేసి, లేదా మీరు సంతకాలు ఎందుకు పెట్టారని చెప్పేసి కాల్స్ చేశారు. కొన్ని రికార్డులు ఉన్నాయి, కొన్ని రికార్డులు లేవు. సరే, అది వాటెవర్ అది ఏదైనా ఉండని బెదిరింపు కాల్స్ అనేటివి వాళ్ళు చేయడం జరిగింది. దానిపై గిడంగా కొంత చర్యలు తీసుకోవాల్సి. కంప్లైంట్ ఇచ్చారు రమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే చర్యలు అయితే తీసుకోలేదు. ఇప్పటివరకు కేసు కాలేదండి. మాపై అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. మేము కొట్టామని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రూఫ్ చూపించారంట. దానిపై ఎఫ్ఐఆర్ అయింది. మేము చూపించాం, మమ్మల్ని విధంగా కొట్టేందుకు ప్రయత్నించారు, నన్ను కొట్టారు. వీడియో ఫుటేజ్లో ఉంటుందండి. వీడియో ఫుటేజ్లో మీరు ఒకసారి చూసేసి వాళ్ళని గుర్తించి వారిపై కంప్లైంట్ అంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే అధికారుల ఒత్తిడి అయి ఉండొచ్చు, లేదా వీరు ఏదన్నా లాభాపేక్ష కోసం అన్న అధికారులు, ఇప్పుడు ముఖ్యంగా అధికారులు, ఎందుకంటే 3 years నుంచి ఇది పెండింగ్లోనే ఉంటుంది. ఎందుకు పెండింగ్ ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. ఇదివరకు ఇప్పుడు మనగూడలో జరిగింది ఒక ఇష్యూ, దానిపై ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి అన్నారు, దానిపై కూలగొట్టడం జరిగింది. అట్టి ఇష్యూలో మీరు అంత మంచిగా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు ఇప్పటివరకు అర్థమవుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాల పైన అయిపోతుంది ఇది ఇప్పటికీ. దీనిపై వెంటనే స్పందించి అతని ఇల్లు ఆపేసి మేము అడుగుతుంది గ్రామస్తుల నుంచి మేము కోరుతున్నది ఏంటంటే, తను ఒక 12 పిల్లలు కడుతుంటాను, దాంట్లో నుంచి 3 pillars ఇస్తే రోడ్ అయిపోతుంది. మేము దాన్ని పర్మిషన్ 3 pillars జాగా మీరు అడిగేది 3 pillars అంటే కబ్జా చేసిండు అన్న. ఆల్మోస్ట్ 9 పిల్లలు అంతా కబ్జా చేసిండు. మీకు గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ మ్యాప్ నుంచి మీకు ఒకటి క్లియర్గా మేము చెప్పేది ఏంటంటే, శాటిలైట్ మ్యాప్ తీసుకున్నానండి. ఒకసారి మీరు ఇది గమనిస్తే తెలుస్తుంది. ఇక్కడ అతని స్థలం, అతని స్థలము, ఇది అతని కబ్జా చేసిన వాల్, ఇది ఇక్కడ నుంచి ఈ విధంగా ఇతని స్థలం అండి. ఇది తను వచ్చేసి అవుట్డేట్గా కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేసి ఇక్కడ కడుతున్నాడు. ఈ 9 pillars మేము అడగట్లేదు. ఈ 9 pillars విధంగా అతని కబ్జానే. ఈ 9 pillars మేము అడుగుతుంది ఒక 3 pillars తీసేస్తే ఒక 12 feet రోడ్ వస్తుందండి. ఆ రోడ్డును మాత్రమే మాకు కావాలని కోరుతున్నాం. ఆ 9 pillars ఎంత ఉన్నా, తనకు ఎంత స్థలం ఉన్నా తనే తీసుకొని, మాకు అవసరం లేదు. జస్ట్ ఈ 3 pillars తీసేసి దీన్ని రిజాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మేము. ఓకే, రైట్ మేడం. వీళ్ళు కంప్లైంట్ లాస్ట్ మంత్ ఇచ్చిండ్రు, అంతకుముందు ఇచ్చిండ్రు, ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేరు అంటున్నారు. దానికి మీరు ఏం జవాబు చెప్తున్నారో చెప్పండి. లేదు మేడం, ఏమంటే తిరిగి ఇప్పుడు మొన్న గిట్ల ధర్నా చేశారు. మీరు రెస్పాన్స్ ఏంది మేడం దీనికి? నేను ఎంక్వైరీకి వస్తామని చెప్తున్నాను కదా. నెక్స్ట్ ఓకే, ఎప్పుడు వేస్తారు మేడం? ఎప్పుడు వెళ్తారు? నేను నెక్స్ట్ వీక్ మా షెడ్యూల్ ఎంక్వైరీలు అంటే చాలా ఉంటాయి. ఒకటే ఫిర్యాదు ఉండవు. ఓకే, షెడ్యూల్ చూసుకొని మంగళవారం బుధవారం అనేది నేను ఇంటిమేషన్ ఇస్తాను ఎంపీఓ పంచాయత్ సెక్రటరీ. ఓకే మేడం, ఇది సెటిల్ అంటే అప్పటి వరకు పని ఆపాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసాం మేడం. మొన్న డిపిఓ గారిని కలిసేసి రిక్వెస్ట్ చేసాము. కనీసం దాన్నన్నా కన్సిడర్ చేసేసి మీరు ఆ పని ఆపిచ్చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వాళ్ళకి ఫేవరబుల్గా వస్తే వాళ్ళని పని చేయించుకోవాలి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇంతకుముందు రాజకీయ నాయకులు ఉంటారు కదా మేడం, అంటే పంచాయతీకి ఎందుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని విధంగా ఎంక్వైరీలో భాగస్వాములను చేస్తూ మీరు ఎంక్వైరీ చేయండి కోరుతున్నాను. లేదు మేడం, ఎందుకంటే నేను జనవరి నుంచి తిరుగుతాం. ఇది 3 సంవత్సరాల ఇష్యూ మేడం. ఇది ఇప్పటి వరకు రిజాల్వే కాదు. ఆల్రెడీ డిమాలిషన్ లెటర్ ఇచ్చారు. దీని గురించి డిమాలిషన్ లెటర్ ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ఆమె ఏమన్నదంటే, అంటే ఎంపీఓ గారి ముందర అన్నది. మేము ఎందుకంటే డైరెక్ట్గా మేము ఇప్పటివరకు అడగలేదాము. ఎంపీఓ గారి ముందర అడిగితే కొంచెం ఒత్తిళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సరే, ఇక ఆమెకు ఇంకోటి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని అసైన్ చేయొచ్చు కదా అని మేము కోరినాము. సో ఇప్పటి వరకు మా విలేజ్లో అసలుకి రావట్లేదు ఎవరు. పంచాయతీ మేడం అయితే ఆమె రావట్లేదు, పంచాయతీ కార్యదర్శి.
ఒకటి ఏమంటున్నామంటే వేరే వాళ్ళని అసైన్ చేయండి, మేము అది కోరుతున్నాం. ఒకటి పంచాయతీలో ఇంతకుముందున్న అంటే వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఉప సర్పంచులను కానీ వాళ్ళని మీ దగ్గర డేటా ఉంటుంది కదా మేడం, వాళ్ళని గిట్టంగా ఇన్వాల్వ్ చేస్తూ పంచాయతీ గ్రామ పెద్దల సమక్షంలో దాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. మేడం పీఠమాధారం పంచాయత్ సెక్రటరీ లీవ్లో ఉన్నారంట. ఎప్పటి నుంచి లీవ్లు ఉన్నారు, ఎప్పటిదాకా లీవ్ ఉన్నది? ఇది మండల్ అడగాలి, ఎందుకంటే మండల్ పంచాయతీ అధికారి లీవ్ ఇస్తారు వాళ్ళకు. ఓకే జిల్లా ఇప్పుడు క్యాజువల్ లీవ్లు ఇచ్చే అథారిటీ ఎంపీడీఓ ఎంపీఓ ఇస్తారు. ఓకే లాంగ్ లీవ్ దీర్ఘకాలిక సెలవులు వెళ్తేనే వాళ్ళు డిపిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే సో వారు ఎప్పటి నుంచి క్యాజువల్ లీవ్లు ఉన్నారనేది వాళ్ళకే తెలుస్తుంది మండల్లో. మీకు ఇన్ఫర్మేషన్ లేదా మేడం? నాకు లేదు. ఓకే అయితే 2022లో డిమాలిషన్ ఆర్డర్ వచ్చిన సైట్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నారు మేడం? అయితే దానికి పర్మిషన్ సెక్రటరీ ఇచ్చిండ్రంట, అది ఇట్లా ఇవ్వచ్చా మేడం? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే కదా నాకు తెలిసేది. నేను నెక్స్ట్ వీక్ వస్తున్నా అంటున్నా కదా ఎంక్వైరీకి. పంచాయతీ అప్పుడు మాకు అన్ని రికార్డులు పరిశీలించి అందరూ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఓకే పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అంటే పర్మిషన్ కాపీ ఫైనలా మేడం? అది పరిశీలించిన తర్వాత చెప్తాను. లేదు మీకు జనరల్గా ఐడియా ఉంటుంది కదా మీరు. ఎంక్వైరీ ఇప్పుడు అది ఫైనల్ అని తేల్చేస్తే ఎంక్వైరీ ఎందుకు ఉంటుంది? లేదు మేడం, ఎందుకంటే నాకు కొంతమంది చెప్తున్నది ఏంటంటే మేడం, అధికారులే కొంతమంది అంటే ఇది ఇష్యూ పోలీస్ స్టేషన్లు ఎస్పీ డిఎస్పీ ఈ లెవెల్లో వెళ్ళిపోతున్నాం మేడం, ఎందుకంటే గొడవలు అయినాయి ఈ ఇష్యూ గురించి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పంచాయతీ కార్యదర్శి ఇచ్చింది ఫైనల్ అని చెప్పేసి అంటున్నారు. సరే ఫైనల్ అని అనుకున్నప్పుడు అంతకుముందు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీస్ ఇవ్వడం ఫైనలే కావాలి కదా మేడం. ఎంక్వైరీ అయిన తర్వాతనే నేను చెప్తాను నేను మాట్లాడిన. ఓకే సరే నెక్స్ట్ వీక్లో వస్తారా మేడం? ఈరోజు డేట్ 15th అంటే 1 వీక్లో వస్తా అంటున్నాను. నెక్స్ట్ వీక్ ఏ రోజు వచ్చేది మేము ఎంపీఓకు పంచాయత్ సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సరే మేడం, ఆ వచ్చేలోపు మీరు పని ఆపించగలుగుతారా, మీకు ఏమన్నా ఇంటిమేషన్ చేయగలుగుతారా? ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ మేడం.